సమయం ఉదయం 6 గంటలు. లోయర్ సుబన్సిరి, కేఈ పన్యూర్ జిల్లాల్లో ప్రజలు అప్పుడప్పుడే నిద్రలేస్తున్నారు. కానీ ప్రకృతి వారిపై ఓ దారుణమైన ప్లాన్ వేసింది. సరిగ్గా 6 నుండి 9 గంటల మధ్య కేవలం 3 గంటల్లోనే ఏకంగా 72.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొండలపై నుండి ఊహించని వేగంతో కోట్లాది లీటర్ల నీరు కిందకి దిగి దూసుకురావడం మొదలైంది. యాజాలి సర్కిల్లోని నీప్కో పవర్ ప్రాజెక్ట్ కాలనీ వైపు ఆ జలరాక్షసి ఉగ్రరూపంతో పరిగెత్తింది. అక్కడ నిర్మాణంలో ఉన్న ఒక భారీ రిటైనింగ్ వాల్ ఆ నీటి ఒత్తిడిని తట్టుకోలేక ఒక్కసారిగా పేలిపోయినట్లు బద్దలైంది. ఆ క్షణంలో ఏం జరిగిందో ఊహించుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతుంది. ఆ గోడ వెనక ఉన్న క్వార్టర్స్లోకి ఇళ్ల కప్పుల ఎత్తున వరద నీరు ముంచెత్తింది. కళ్ల ముందే 18 నివాస గృహాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. ఆ ఘోర కలిలో నీప్కో కాలనీకి చెందిన 3 వ్యక్తులు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయి అదృశ్యమైపోయారు. వారు బతికే ఉన్నారా లేక ఆ జలప్రలయంలో కలిసిపోయారా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ప్రాజెక్టుకి చెందిన హెలిప్యాడ్ పూర్తిగా ధ్వంసమవడే కాకుండా యాజాలిని అనుసంధానించే ఒక ప్రధాన హైవే బ్రిడ్జి రాయిలా కొట్టుకుపోయింది. అంటే ఆ ప్రాంతం ఇప్పుడు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెంచుకున్నట్లయింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. యాజాలి, హోజ్పోటీన్ రెండు వైపులా కొండ చర్యలు విరిగిపడి రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. ఓ పక్క నడుముల్లోతు వరద, మరో పక్క కొండలపై నుండి విరిగిపడుతున్న బండరాళ్ళు. అక్కడ దర్యాప్తుకు వెళ్లిన టెక్నికల్ టీమ్స్, ఒక జియాలజిస్ట్, వందలాది మంది ప్రయాణికులు కొండల మధ్య చిక్కుకుపోయి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు.